ఎక్కడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. అసలు మంగళగిరిలో ఒక పాపను, కృష్ణవేణి మంగళగిరి పాప, సోషల్ మీడియా పాప తీసుకొని పోయి, ఆడపాప అని కూడా, ఆడ కూతురు అని కూడా చూడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు. ఇంకొక పాప సుధారాణి, ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికీ 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ఇంకొక దళితుడు, ఎక్స్-ఎంపీ నందిగామ సురేష్, పాపం నెలన్నర రోజులు పాపం జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు. మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలు 4 నెలలు తిరగకపోతే మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు. వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడుకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు ఉన్నారు. తప్పుడు సాంప్రదాయాన్ని మీరు చాటుతా ఉన్నారు. ఈ సాంప్రదాయం ఒక వృక్షం అవుతుంది. వేసుకోమండి ఏమవుతుంది? ఇది చేయలేదు ఇప్పటికీ. ఏం చేసావు? కొండను దోవావు, ఎలుకను పట్టావా, తోకన పట్టావా, దాన్ని ఈకన పట్టుకున్నావా? నువ్వు మాట్లాడడం ఏంటంటున్నా, గొంగళి దీంట్లో కూర్చొని భోంచేస్తూ నువ్వు బొచ్చు ఏరినట్టుంది. నువ్వే ఒక అవినీతి పరుడివి. నీకు అన్ని డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. పాత 43,000 కోట్లు ఉన్నాయి, 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి సిబిఐ, 9 షార్ట్లు ఉన్నాయి ఈడీ. ఇప్పుడు ఇంకా మళ్ళా ఇవి శాండు, ల్యాండు, మైను, లిక్కరు, బోల్డన్ని ఉన్నాయి. ఇవన్నీ తగులుకుంటూ నువ్వు ఎక్కడ పోతావు నీకే తెలియదు. అక్కడ ఏమున్నాయి? ఎతికావు. ఒకసారి చెప్పావు కదా సోలార్ గురించి, ముట్టుకలు వేయించుకున్నావు కదా, ఏం జరిగింది? అదే కదా మళ్ళా రాజీ చేసుకొని మళ్ళా వాళ్ళకే ఇచ్చావు కదా. యు ఆన్సర్ దిస్. ఫస్ట్ క్యాబినెట్ అవుతాను ఏం మాట్లాడారు? ఆ రోజు నేను ఏం చెప్పాను? సాక్ష్యాతాలు సహా పెట్టాను కదా. మా పార్టీ వాళ్ళకి కానీ మాకు కానీ ₹1 అకౌంట్కి ఎవరికైనా వచ్చిందా? నీకు వచ్చాయి. షెల్ కంపెనీలు నీవి, ఇప్పుడు కూడా ఉన్నాయి షెల్ కంపెనీలు, నీకు వస్తున్నాయి డబ్బులు. ఇంకా యు ఆన్సర్ దాట్. కాబట్టి నీతి నిజాయితీగా ఉండలపైన బురద వేయాలి, వేస్తూనే ఉంటాం ఏదో ఒక విధంగా. ఇప్పుడు ఏంటి వాసు, లేకపోతే మన అప్పారావు, ఆదిరెడ్డి 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఒక చిన్న చిట్ ఫండ్, దానిపై నీ ప్రతాపం ఏంటి? నీ కథ ఏంటి? నీ పేపర్కి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? నీ టీవీకి ఎక్కడి నుంచి వచ్చింది? నీ సిమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ కష్టార్జితం 40 ఏళ్ళది. ఒక బీసీ 40 ఏళ్ళు కష్టపడి ఒక చిట్ ఫండ్ చేసుకుంటే అతని పైన పడి నీ దౌర్జన్యం ఏంటి? ఏమనాలి ఇలాంటి వ్యక్తుల్ని? అంటే ఈ రాష్ట్రంలో ఎవ్వడు కూడా వ్యాపారం చేయడానికి లేదు. వ్యాపారం చేస్తే నాకన్నా రాయిచ్చి అతనికి రాయిచ్చి ఇవ్వాలా, లేకపోతే పప్పం కట్టాలా? కప్పం కడితే ఓకే, లేకపోతే మాత్రం ఎవ్వడు చేయడానికి లేదు. ఏంటయా చేసేది? 3 నెలలు ఉంది. ఎన్ని రోజులు ఉంది? ఇంకా 9 నెలలు ఎలక్షన్స్ అనౌన్స్ అవుతాయి. ఏం చేస్తావు నువ్వు? 4 ఏళ్ళ 3 నెలలు చేరినట్టు ఇప్పుడు ఏవో చేస్తావా?
ఎవరికి చెప్తావు ఇవన్నీ? ఎంత హెరాస్ చేశావు? అమరావతిలో ఎన్ని కేసులు పెట్టారు? ఏంటి అసైన్మెంట్ ల్యాండ్లు? ఏంటి ఇన్నర్ రింగ్ రోడ్డు? ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్? ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందా? లేని దాన్ని సృష్టించావు. అంటే ఒక క్రిమినల్ కరుడగట్టిన నేరస్తుడు తప్పులేయాలంటే ఏం చేస్తారో చేసి ఈరోజు మీరు చూడండి, ప్రొడక్టివిటీ లెవెల్, స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఇది ది వీకెస్ట్.